హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ సిఎన్సి తెలుగు టెక్. ఈరోజు మనం చెప్పుకోబోయింది ఏంటంటే, మనం పార్ట్ 1లో హార్ట్ క్యామ్ ఇంటర్ఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఈరోజు హార్ట్ క్యామ్లో పాలిలైన్ దేనికి యూజ్ అవుద్దో ఈరోజు నేను చెప్తాను. పాలిలైన్ అనేది మనకి లైన్ అంటే 1 end to 1 end ఆటోమేటిక్గా ఇంకా కట్ అయిపోద్ది. అదే పాలిలైన్ అయితే ఏమవుతుందంటే మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి. ఎలా అంటే సపోజ్ 1 పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్. ఇది పాలిలైన్స్. సపోజ్ ఇది మనకి ఎన్ని పాయింట్లు ఇప్పుడు వచ్చాయి? ఇలా కొడితే 1, 2, 3, 4, 5, 6. మనకి ఇప్పుడు 6 పాయింట్స్ వచ్చాయి. ఇది పాలిలైన్. పాలిలైన్ అనేది మల్టిపుల్. ఇప్పుడు పాలిలైన్ ద్వారా మనం ఆర్క్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, సపోజ్ ఇలా మనకి రౌండ్ సింబల్ అని వచ్చిస్తే అది స్ట్రైట్ లైన్ ఉన్నట్టుగా. ఓకే, ఒక లైన్ తీసుకున్నాం కదా, దాన్ని క్లిక్ చేసి ఎన్ కొడితే నోడ్ అని ఎన్ అంటాం. దాన్ని ఇప్పుడు ఏ కొడితే ఆర్క్ కింద ఉంది. ఆర్క్ని లైన్ కింద ఎలా మార్చాలి అంటే, మళ్ళీ షార్ట్ కట్ కీ ఏంటంటే ఆర్క్ పైన ఇలా మన కర్సర్ పెట్టి ఎల్ కొడితే లైన్ కింద మారిపోద్ది. ఇది పాలిలైన్. టుడే టాపిక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిఎన్సి తెలుగు టెక్.